హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గురు చరిత్ర చదవడానికి గల నియమాలు, అది చదవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ గురు చరిత్ర అనేటువంటిది చదవడానికి 3 రకాల పద్ధతులు ఉంటాయండి. ఒకటి సప్తాహ పారాయణం, 2 ద్విసప్తాహ పారాయణం, 3 త్రిసప్తాహ పారాయణం. ఇదే కాక ఇంకొక మెథడ్లో కూడా పారాయణం చేయొచ్చండి. ఒక్క రోజులో కూడా పారాయణం చేయొచ్చు. ఇది బుక్ అండి. ఇది తెలుగులో ఉన్నటువంటి శ్రీ గురు చరిత్ర అండి. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో కూడా ఉంటుందండి. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు తీసుకొని చదువుకోవచ్చండి. తెలుగు వారికైతే ఈ బుక్ చాలా చదవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది ఎకిరాల భరద్వాజ గారి బుక్ అండి. ఈ బుక్ తీసుకొని మీరు చదవాలనుకుంటే చదవండి, చాలా బాగా అర్థమవుతుందండి. వేరే వేరే బుక్స్లలో అయితే కొన్ని పదాలు అనేటువంటివి మనకు అర్థం కావు అండి. ఇవి మాత్రం చాలా సులభంగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుందండి ఈ బుక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. మరి ఏ రోజు పారాయణం మొదలు పెట్టాలి అంటే, పారాయణం గురువారం రోజు మొదలు పెట్టాలండి. మీరు ఒక రోజులో పారాయణం చేయాలి అనుకుంటే గురువారం ఒకరోజు పీఠాన్ని ఏర్పరచుకొని పీఠం మీద దత్తాత్రేయ స్వామి ఫోటో అనేటువంటిది పెట్టుకొని ఆ రోజు మంచిగా నీట్గా శుద్ధి చేసుకొని పసుపు కుంకుమ గంధంలతోటి దత్తాత్రేయ స్వామి ఫోటోను అలంకరించుకొని తెలుపు వర్ణపు పువ్వుల దండను మనము వేయాలి అండి. వేసి దీపారాధన చేసుకొని గణపతికి నమస్కరించుకొని మనము ఈ పారాయణం అయితే చేసుకోవచ్చు అండి. ఒక్క రోజులో పారాయణం చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు కలశంను పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కొబ్బరికాయను మీరు అక్కడ పెట్టుకొని అయినా కూడా ఒక రోజులో పారాయణం చేసుకోవచ్చు అండి. మీరు ఒక్క రోజులో పారాయణం చేసేవాళ్ళు పాలు, ద్రవ పదార్థాలు అనేటువంటివి తీసుకోవచ్చు అండి. ఇంకా మార్నింగ్ మొదలు పెడితే మళ్ళీ నైట్ వరకు కంప్లీట్ చేసేసేయాలండి. ఇది ఒక్కరోజు పారాయణము. అన్నం మాత్రము తీసుకోకూడదండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్నం తినవచ్చండి. మధ్యలో మీకు ఎనర్జీ కోసము చెప్పాను కదండి, ద్రవ పదార్థాలు మీరు ఏవైనా జ్యూసులు కానీ పాలు కానీ తీసుకోవచ్చండి. అన్నం మాత్రం తినకూడదు ఒక్క రోజులో చేసేవాళ్ళు. అలాగే సప్తాహ పారాయణం అండి. సప్తాహ పారాయణము అంటే ఇది 7 days చేస్తారండి. అంటే గురువారం మొదలు పెడితే బుధవారం తోటి పూర్తవుతుందండి. ఈ పారాయణం చేయడానికి మీరు పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. కంపల్సరీగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసుకొని మీరు పారాయణం అయితే మొదలు పెట్టుకోవచ్చు అండి. ఈ పారాయణం చేసినన్ని రోజులు మీరు 7 రోజులు ఇంట్లో పారాయణం చేస్తారు కదండి. పారాయణం చేసినన్ని రోజులు ఇంట్లో నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదండి. అలాగే మీరు చాప వేసుకొని భూమి మీదనే పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి అండి. పారాయణం చేయడానికి అంటే ముందు మీరు ఏం తినకముందు పారాయణం చేయడం మొదలు పెట్టండి. ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరించకపోతే ద్రవ పదార్థాలు మీరు ఏవైనా తీసుకొని ఫ్రూట్స్ జ్యూస్ కానీ పాలు కానీ తీసుకొని మీరు పారాయణం చేసుకోవచ్చండి. పొద్దున వీలు కాని వాళ్ళు సాయంత్రం కూడా పారాయణం చేసుకోవచ్చు. మధ్యాహ్నం అన్నం తినవచ్చండి. అంటే డైలీ 2 times తినకుండా ఒక్క పూట భోజనం అనేటువంటిది చేయాలండి. 7 days. ఇది 7 days పారాయణం. ఈ 7 days పారాయణం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక బ్రాహ్మణునికి దక్షిణ అనేటువంటిది, పూజారి ఉంటారు కదండి, గుడికి వెళ్ళేసి కొన్ని బియ్యము, కూరగాయలు, ఒక 11 రూపాయలు లేదా 21 రూపాయలు లేదా 101 రూపాయి అనేటువంటిది అక్కడ మీరు ఆ భగవంతుని హుండీలో అయినా వేయండి, లేకపోతే ఆ పూజారికైనా హారతి ఇచ్చినప్పుడు ఆ హారతి పళ్ళంలో అయినా వేయండి.
ఇది సప్తాహ పారాయణం అండి. ద్విసప్తాహ పారాయణము అంటే 14 డేస్ చేస్తారండి. ఇది 14 డేస్ మనకి గురువారం రోజు మొదలు పెట్టాలండి. మళ్ళీ బుధవారం రోజు ఎండ్ అవుతుంది. మళ్ళీ మీరు గురువారం రోజు గుడికి వెళ్ళేసి సేమ్ ఇలానే దక్షిణ అనేటువంటిది ఏదైనా ఎవరికైనా పూజారికి మీరు దక్షిణ ఇవ్వచ్చు, లేదంటే హుండీలో అయినా వేయచ్చండి. ఇది సప్తాహ పారాయణం అండి. దీనికి కూడా భూమి మీదనే మనము చాప వేసుకొని పడుకోవాలండి. నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదు. ఒక పూట భోజనం అయితే చేయాలండి. ఇంకా థర్డ్ వన్ త్రిసప్తాహ పారాయణం అండి. ఈ త్రిసప్తాహ పారాయణం అనేటువంటిది దీనికి అంతగా నియమం అనేటువంటిది ఉండదని అనుకుంటారండి. కానీ మనం నియమం పాటిస్తేనే బాగుంటుందండి. భూమి మీదనే పడుకోవాలండి. నాన్ వెజ్ తినకూడదు అండ్ బ్రహ్మచర్యం అనేటువంటిది పాటించాలి అండి. ఇవి 3 అయితే తప్పనిసరి. మీరు గురుచరిత్ర పుస్తకం అనేటువంటిది చదివినప్పుడు ఈ 3 రకాలుగా మీరు ఈ చరిత్ర అనేటువంటిది చదువుకోవచ్చండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క రోజులో చదువుతానంటారు. ఒక్క రోజులో ఫస్ట్ చదవడం వీలు పడదండి. ఫస్ట్ మనము ఆ పుస్తకం అర్థం చేసుకొని మనకు చదవడం అనేటువంటిది అలవాటు కావడానికి కనీసం ఒక 2 టైమ్స్ అయినా మనం చదివినట్లయితే 2 or 3 టైమ్స్ చదివినట్లయితే మనం ఒక రోజులో పారాయణం చేయడానికి పాసిబుల్ అవుతుందండి. ఇలా చేసిన తర్వాతనే మీరు ఒకరోజు పారాయణం అనేటువంటిది చేయొచ్చండి. ఇది మీరు చదివి చూడండి. మీ లైఫ్లో మీరు ఊహించిన మార్పు అయితే కంపల్సరీగా వస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు సమస్యలతో బాధపడుతున్నట్లయితే చాలా రకాల సమస్యలతో బాధపడి ఉండొచ్చు. కానీ ఈ పారాయణం తర్వాత మీ బాధలు అనేటువంటి అన్నీ ఆ దత్తాత్రేయ స్వామి మొత్తం తొలగిస్తారండి. మీరు ఒక కోరిక కోరుకొని మీరు పూజ అయితే మొదలు పెట్టుకుంటారు. కానీ మీ మనసులో ఉన్న బాధలు ఎన్ని రకాల బాధలు ఉన్నాయో అవన్నీ భగవంతుడు మనం అడగకుండానే తీర్చేస్తాడండి. మన మనసులో మనం దేనికోసమైతే బాధపడుతున్నామో కొన్ని సంవత్సరాలుగా మనకు తీరని కోరికలు అనేటువంటివి ఉంటాయి కదండి. ఆ కోరికలను కూడా భగవంతుడు ఇది చదివిన తర్వాత కంపల్సరీ తీరుస్తారండి. ఇది నా స్వయం అనుభవంతో చెప్తున్నానండి. మీరు ఒక్కసారి చదివి చూడండి. మీ లైఫ్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారండి. విద్య కోసము, ఆరోగ్యం కోసము, వివాహం కోసము, పిల్లల కోసము, ఇంకా చాలా అండి, చాలా అంటే చాలా, ఇంట్లో వాస్తు కోసము అయినా, మీ జీవితంలో అభివృద్ధి కోసమైనా, ఇంటి కోసమైనా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారము ఏంటిదంటే ఈ దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర చదవడమేనండి. మీరు చదవాలి అనుకుంటే మీరు చదవలేరండి. ఆ దత్తాత్రేయ స్వామి మీతో చదివించాలని ఏ రోజు అయితే అనుకుంటాడో అప్పుడు మాత్రమే మీరు చదువుతారండి. ఇప్పుడు అంటారు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఎలా అంటే మనము చేసిన పాపకర్మలు అనేటువంటివి మన నుండి తొలగిపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే దత్తాత్రేయ స్వామి మీద మనకు భక్తి అనేటువంటిది కలుగుతుందండి. ఇది స్వయంగా దత్తాత్రేయ స్వామి ఈ గురుచరిత్ర పుస్తకంలో తెలియజేశారండి. ఎప్పుడైతే మన కర్మలు అనేటువంటి తొలగిపోతున్నాయో అప్పుడు మాత్రమే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది. అంతవరకు ఈయన మొహం కూడా మనం చూడడానికి అర్హులం కాదు. అసలు ఆయన మొహం కూడా మనకు కనిపించదండి. కనిపించినా మనం దాన్ని గుర్తించలేమండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. సో అదండి దత్తాత్రేయ స్వామి యొక్క మహిమ. చాలా అద్భుతం. మనకు ఎంత చెప్పినా అది తనివి తీరదండి. అది చదివి ఆ అద్భుతాన్ని, ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించడమే ఒక్కటేనండి. చాలా అంటే చాలా సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఏదన్నా సమస్యతో బాధపడి ఇంకా అది నా వల్ల కాదు అని మీరు వదిలేస్తారు కదండి. వదిలేసిన సమస్యను కూడా ఆ దత్తాత్రేయ స్వామి మీరు ఈ చరిత్ర చదివిన తర్వాత ఆయనే తీరుస్తారండి. మీరు అడగకున్నా కూడా మనకేం కావాలో ఆ స్వామి మనకి ఇప్పిస్తారండి. అదే దత్తాత్రేయ స్వామి. ఈ పారాయణం చేసిన తర్వాత ఖచ్చితంగా 3 days లోపు మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్ర దర్శనం అయితే కలుగుతుందండి. ఆ స్వామి తీసుకెళ్తారండి ఖచ్చితంగా. నాకైతే ఫస్ట్ టైము శ్రీశైలం తీసుకెళ్లారండి. మేము శ్రీశైలంలో దర్శనం చేసుకొని వచ్చామండి. అక్కడ ఆయన అంతర్ధానమైన ప్లేస్ అండి. చాలా సంతోషం అనిపించిందండి నాకు. ఇలాంటి చాలా
అనుభవాలు నా లైఫ్లో నేను పొందానండి. ఇంకా మీరు కూడా అలాంటి అనుభవాలను పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ కర్మలన్నీ తొలగిపోయి త్వరగా ఆ దత్తాత్రేయ స్వామి కటాక్షం మీకు కలగాలని, మీకు కూడా ఆ స్వామి మీద భక్తి కలగాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఇదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.